వెల్కమ్ టు తెలుగు 70mm. ఈరోజు మన గెస్ట్ ఎవరు అంటే కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ గారు అంటే ఆ కేసీఆర్ గారు కాదు, ఆ కేసీఆర్ గారిని ఇన్స్పైర్ అయ్యారనమాట. ఆ వ్యక్తి ఎవరు అంటే రాకింగ్ రాకేష్ గారు. వెల్కమ్ అన్న. అసలు మన బాండ్ వేరే. నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నా. అంటే మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా పడే కష్టాల దగ్గర నుంచి, భోజనం కూడా లేని పరిస్థితి దగ్గర నుంచి ఒక 100 మందికి భోజనం పెట్టే స్థాయికి ఎదిగారు. అంటే ఒక సినిమా తీశారు. మీ కళ నెరవేరిందా లేదా? నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే నా కళ నెరవేరినట్టు, అర్థమైందా? ఇక అంతకు మించి నేనేం చెప్తా, నెరవేరినట్టే. యాక్చువల్గా మనం జబర్దస్త్ చేసేటప్పుడు ఓన్లీ చిన్న స్క్రీను వస్తే చాలు, ఈ స్క్రీన్లో కనిపిస్తే చాలు అనుకున్నాం. 70mm స్క్రీన్లో పడుతుంది బొమ్మ మనకి. 70mm అక్కడ 70mm బొమ్మలో పడుతుంది, ఇక్కడ 70mm తెలుగు యూట్యూబ్ ఛానల్లో నా బొమ్మ ఇంటర్వ్యూ వస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారని అంటే, కొంతమంది హిట్ కావాలనుకుంటారు, కొంతమంది డబ్బులు కావాలనుకుంటారు, కొంతమంది అసలు ఆ స్క్రీన్ మీద పడ్డమే గగనం అనుకుంటారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? స్వామి, మీరు కూడా నాలాగే మాలే వేసారా ఏంటి? మాలేం వేయలేదు, మీరు మాల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా సాంప్రదాయంగా ఉండాలి అంతే, కొత్తగా ఉండాలి కదా. వెరీ నైస్, మంచి కాన్సెప్ట్, మంచి ప్రశ్న అడిగారు. ఎలా ఉంది అని అంటే, మనం ఏ స్థాయి నుంచి వచ్చామో ఒకసారి మళ్ళీ రేపు నా థియేటర్లో నా సినిమా పడ్డ తర్వాత వెంటనే బయటికి వచ్చి ఏ అహంకారం కూడా తలకి ఎక్కకుండా మళ్ళీ వెంటనే ఏ స్థాయికి వచ్చానో ఒకసారి గుర్తు చేసుకుంటే దానికి మించిన ఆనందం అనేది ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు మనం ఏంటి, ఇప్పుడు ఏంటి అని అంటే ఇంతకు మించి అదృష్టం ఉండదు. బేసికల్లీ మనలాగా టాలెంట్ ఉన్నోళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. మనకన్నా గొప్ప కుటుంబంలో ఉన్నోళ్ళు కూడా ఈ ప్రయత్నం చేయలేక ఉన్నారు. అంటే అటు టాలెంట్ ఉన్నోళ్ళు ఉన్నారు, ఇటు డబ్బు వెనక ఒక వంశపారంపర్యం అనే ఒక పెద్ద పదాలు పెట్టుకొని అన్నీ కూడా ఒక ఏమంటారు దాన్ని, ఒక కుటుంబం, సినిమా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా కరెక్ట్ హిట్ లేక ఆ కుటుంబంలో నుంచి కరెక్ట్ ఇంకా పడలట్లేదు అని. అట్లాంటిది ఒక మిమిక్రీ స్థాయి నుంచి వరంగల్ జిల్లా నుంచి వచ్చిన నేను ఈరోజు వరంగల్లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా నా పోస్టర్ పడిందంటే, ఇంత పాపులారిటీ సినిమాకి వచ్చింది అంటే జబర్దస్త్ ఆల్వేస్ పాపులారిటీ వచ్చినట్టే. మిమిక్రీ ఆర్టిస్ట్గా కొంత పేరు వస్తే చాలనుకున్నా, జబర్దస్త్లో కనిపిస్తే చాలనుకున్నా. జబర్దస్త్ అలాంటిది నన్ను టీం లీడర్ని చేసి, జబర్దస్త్ నన్ను ఏకంగా ఒక కథకి నన్ను హీరోని చేసింది. అది చాలామందికి పెళ్ళి అయ్యాక, అంటే ఒక అమ్మాయి తోడయిన తర్వాత కొంతమందికి సక్సెస్ అనేది పీక్స్లో ఉంటుంది. మనం రీసెంట్గా చూసుకుంటే కా సినిమాలో కిరణ్ అబ్బవరం కానీ, అలాగే అల్లు అర్జున్ గారి కానీ, అంటే మార్చేసే సిచ్యువేషన్ ఉంటుంది. సుజాత గారు ఎంటర్ అయ్యాక మీ దగ్గర ఎలా ఉంది? చెప్పాలి అని అంటే, తన ముందు తన తర్వాత నా ప్రయాణం ఒకటే. కాకపోతే నా ప్రయాణానికి తను ఊపిరైంది, ధైర్యమైంది. మన ప్రయాణం ఒంటరిగా చేస్తున్నప్పుడు చీకట్లో చేస్తూ ఉంటాం. మనల్ని ప్రోత్సహించే వాళ్ళంతా నటన. మన ముందు ఉంటారు, కరెక్ట్గా ఆ రూమ్లోకి వెళ్ళగానే మన గురించి ఏం మాట్లాడతారో తెలుసు. ఇక్కడ ఎక్కడైనా ఎవరైనా అంతే. మనం ఉన్నంత వరకు మాత్రం మన ముందు ఒక రకంగా మాట్లాడతారు, మనం వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడతారు. భార్య మాత్రమే మనం ఉన్నా లేకపోయినా మన గురించి స్టాండ్ తీసుకొని మాట్లాడేది ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే మనకన్నా మన తల్లి, దాని తర్వాత మన భార్య, ఇద్దరే. వచ్చిన తర్వాత ఎలా ఉంది అని అంటే, నీకు తెలుసు ఆదిత్య, బ్రహ్మాండమైన సపోర్ట్. తన సపోర్ట్ లేదే నేను నీ ముందుట్లో కూర్చునే, చాలా పాజిటివ్ సపోర్ట్ చేస్తుంది. నేను మాల వేసుకుంటే నేనే వేసుకుంటానండి, నేనేం చేసినా కూడా మీకు తోడుగా ఉంటానండి, చాలా బూస్టప్ ఇస్తూ ఉంటుంది తను.